2025 జనవరి నెల మీనరాశి ఫలితాలు. 2025 సంవత్సరం జనవరి నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి రవి బుధులు బాగున్నారు. వ్యాపారం బాగా సాగుతుంది. మంచి వ్యాపారం జరుగుతుంది. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. మీరు ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. చదువుకునేవాళ్ళు, MBA చదివేవాళ్ళు కానీ, బీటెక్ చదివేవాళ్ళు కానీ బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. అయితే ఎప్పుడు కూడా దైవ చింతన, ఎప్పుడు భగవంతుడిని ప్రార్థించాలి. కొంతమంది జీవితంలోనండి చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ సంగతిని వదిలిపెట్టి పక్క వాళ్ళని గురించి ఆలోచిస్తారు. ఈ పక్క వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు అంటే, వాడు ఎప్పుడూ ఆలోచించేది ఏమిటంటే వాళ్ళలాగా మనం పైకి ఎట్లా వస్తామని ఆలోచిస్తారు. వాళ్ళలాగా మనం పైకి వస్తామనుకుంటే అది జరిగే పని కాదు. ఇవాళ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నాడనుకోండి, వాళ్ళప్పుడు అంతకుముందు మన దగ్గర ఏమీ లేక దరిద్రాలు ఉపయోగించి కూడా ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి మనతో ఆడుకున్న వాళ్ళు ఆ స్థాయికి వచ్చారనుకోండి, వాళ్ళలాగా మనం కావాలంటే కాగలుగుతామా? కాదండి. ఒకప్పుడు మనం వాడు అదేంటే ఒరే అని పిలుచుకున్నాం. అతని దగ్గరికి పోయి ఒరే అని పిలవగలుగుతావా? పిలవడానికి అవకాశం వస్తుందా? మరి ఆకాశంలో ఉన్న చంద్రుడినో సూర్యుడినో ముద్దు పెట్టుకోవాలంటే ఎట్లా ఉంటుందో, ఏ రాష్ట్రపతితో ప్రధానమంత్రినో చూడటం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కానీ, వాడు నా స్నేహితుడే అంటే లోపలికి పోనిస్తారా? పోనివ్వరు. మన బజార్లో వెళ్తుంటే కూడా పక్క బాడీగార్డులు ఉంటారు. ఒక్క అడుగేసి మాట్లాడదామంటే మనకు అవకాశం దొరకదు. ఏమిటంటే వాడి అదృష్టం వాడిది, మన దురాదృష్టం మంది. అది ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తే వాళ్ళని గురించి మనం పైకి వద్దామని ఈర్ష్యపడం. వాళ్ళని గురించి ఆలోచిస్తే మాత్రం ఈర్ష్యపడటమే జరుగుతుంది. మనకంటే కష్టపడే వాళ్ళని చూసి వాడికంటే మనం బాగున్నాము అని కనుక అనుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ముందుకే వెళ్తాం. మనం ఎప్పుడూ కూడా ఏ ఇబ్బంది పడకుండా మనం తింటూ వాడికి పెట్టగలుగుతాం. మనకంటే తక్కువ వాడికి మనం పెట్టడం నేర్చుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉంటాం, పైకి వస్తాం. మనకంటే ఎక్కువ వాడిని చూసి ఈర్ష్యపడితే మనం కుళ్ళి కృషించి నశించిపోతాం. మనం ఎప్పుడు కూడా సద్గుణాలు కావాలి. ఈ సద్గుణం ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎవరికైనా మేలు చేసే మనస్తత్వం కావాలి. అట్లాంటి మనస్తత్వం ఉన్నంతకాలం మనకు ఎప్పుడు ఏ కష్టం కూడా రాదు. దొంగతనం చేసిన వాడు అక్కడ ఉంటే వస్తువు పోయింది అనుకునేటప్పటికల్లా ఎవరికి భయం ఉండదు. దొంగతనం చేసిన వాడికి మాత్రం భయం. నన్ను పట్టుకుంటాడేమో, నా జేబులో చూస్తాడేమో అని భయం ఉంటుంది. దొంగతనం చేయని వాడికి అట్లా ఉండదు. అయితే ఆ వస్తువు దొంగతనం చేశాడనుకోండి, మనం ఎవరైనా ఒకడికి ఆ వస్తువు ఇచ్చుంటాం ధర్మంగా. ఆ ఇచ్చిన ఆనందం వేరుగా ఉంటుంది. దొంగతనం చేసిన వాడికి భయం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం దానం చేస్తే ఆనందం, దొంగతనం చేస్తే విపరీతమైన భయం. ఎప్పుడు కూడా మంచి చేస్తే ఉండే ఆనందం వేరు, చెడు చేస్తే ఉండే భయం వేరు. చెడు చేస్తే భయం వల్ల మన మనస్సు లోపల 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 కుంగి ముందుకు వెళ్ళలేడు. అదే మంచి దానము, ధర్మము, మేలు చేసిన వాడికి ఉండే ఆనందం వేరు, వాడు పైకి రావటం వేరు. అట్లాగే దేవుడికి చేసిన పూజ, మనిషికి చేసిన మంచి ఏ రోజు కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మంచి చేసేవాడు, మంచిగా బతికేవాడికి ఎప్పుడు కష్టం వచ్చినా నేను ఒక మనిషి రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, బాధ్యత అంతా కూడా నా మీద వదిలి నీవు మంచిగా ప్రవర్తించు, నీ కష్టం వస్తే నేను రక్షిస్తానని చెప్పాడు. అది నమ్ముతున్నారా? సంపాదనకి అంతు లేదు. లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా తినేది అంత అన్నమే. పోయే రోజు నువ్వు సంపాదించిన మొత్తం ఇక్కడ వదిలిపెట్టి పోయేదే. కాబట్టి ప్రవర్తన చాలా అవసరం. మరి పాపగ్రహాలు శుభగ్రహాల వల్ల వచ్చే బాధలేంది? ఆగామి సంచిత ప్రారంధాలు, నీవు చేసుకున్న పూర్వజన్మ పాపాలు, నిన్ను కన్న తల్లిదండ్రులు చేసిన పాపాలు, నీవు ఈ జన్మలో చేసిన పాపాల వల్ల నీకు బాధలు పెరుగుతూ ఉన్నాయి. ఈ బాధల నుంచి తప్పించుకోవాలంటే నీవు చేసే మంచి, నీవు చేసే దేవుడి పూజ, మరి నీవు చేసే మంచి ఫలితం ఎప్పుడు కూడా చెడుని హరింపజేస్తుంది. కర్పూరాన్ని వెలిగిస్తే చల్లదనం వచ్చి మంట వచ్చి కర్పూరం కరిగి ఎట్లా పోతుందో పాపం అట్లాగే కరిగిపోతుంది. దాన్ని నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ మీనరాశిలో రవి బుధుడు శుక్రుడు 3 గ్రహాలు, వ్యాపారం బాగా సాగుతుంది, డబ్బులు వస్తాయి, ఇల్లు కొనుక్కుంటారు, భార్య వస్తుంది, వివాహం అవుతుంది. వీటికి అవరోధంగా 3 గ్రహాలకి 6 గ్రహాలు చెడుగా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మంచి జరగాలంటే తగిన శాంతి తీసుకోవటం, ఎప్పుడూ దైవాన్ని పూజించాలి. ఇంట్లో కూర్చొని పక్కవాళ్ళు పొట్టాడుకుంటుంటే అదేంటో చూసి రావాలనిపిస్తుంది. నీవు పోలేకపోతే అదేంటో చూసి రారా అంటావు. అదిగా చూడాలి. నీ సంగతి నువ్వు చూసుకోవాలంటే నీ ఇష్టదైవాన్ని నువ్వు పూజించాలి. అప్పుడు నీకు ఎటువంటి నష్టము కష్టము రాదు, నువ్వు అన్ని విధాలా బాగుంటావు. కాబట్టి అందరం కూడా బాగుండాలి, అందరం మంచిగా ఉండాలి. సర్వ జీవరాశులకి అపకారం చేయకూడదు. 84 లక్షల జన్మలు మనం ఎత్తాము. అన్ని జన్మల్లో మానవ జన్మ ప్రశస్తమైన జన్మ, పాపపుణ్యాలు తెలియజేసే జన్మ. పాపాన్ని పుణ్యాన్ని తెలియజేసే నోరు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అజ్ఞానం అనేది నీ చేతులారా చేసుకుంటే వస్తుంది. మరి నోరు లేని జీవరాశులు నోరు తెచ్చి ఆకలి అవుతుంది, పెట్టమని అడగలేవు. అటువంటి నోరు లేని జీవరాశులకు అపకారం చేయకూడదు, నోరున్న వాళ్ళకు కూడా అపకారం చేయకూడదు. మరి జీవకారుణ్య శాస్త్రం అంటారు. ఏ జీవరాశికి మన్నించి అపకారం జరగకుండా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో మనం ఎప్పుడూ కూడా మనం బాగుంటాం. మనం బాగుంటాం కాదు, మన పక్కవాడు కూడా బాగుండాలనుకోవాలి. మనతో పాటు అందరూ బాగుండాలనుకోవాలి. ఎప్పుడు కూడా ధర్మం ఎట్లా ఉంటుందంటే, మనం ఇద్దరమే ఉంటామన్నామండి, ఇద్దరికి తగినంత వంట చేసుకున్నాం, వేళకి ఇంకో మనిషి వచ్చాడు, మనం వాళ్ళకి పెట్టి మిగిలిన చెరిగాస్తా తిన్నా ప్రాణమేం పోదు. అదే 10 మందికి వండి ఇద్దరికి పెట్టి 8 మందిని దెబ్బలో కొట్టిన దానికంటే 8 మంది తినే ఆహారం దెబ్బలో కొట్టిన దానికంటే కొద్దిగా ఉన్నా కూడా వాళ్ళకి పెట్టింది 100 మందికి పెట్టిన ఫలితం వస్తుంది. కాబట్టి వేళకు వచ్చిన వ్యక్తి ఆహారం పెట్టడం చాలా మంచిది. వేళకి గడపలోకి వచ్చిన జీవరాశికి ఆహారం పెట్టడం మంచిది. ఆవు గడపలోకి వస్తే ఆహారం పెట్టాలి. బ్రాహ్మడికి ఎప్పుడు కూడా నీ చాతని దక్షిణ ఇచ్చి దండం పెట్టాలి. దేవుడికి పత్రమో పుష్పమో తీసుకెళ్ళి ఇవ్వాలి. నిత్యం దైవ దర్శనం చేసుకోవాలి. దేవాలయాలు లేని ఊళ్ళు చాలా ఉన్నాయి. కనపడేవాడు సూర్య భగవానుడే దేవుడు. ప్రపంచ దేశాల మొత్తం మీద కనపడేది ఒక్క సూర్యుడే. ఎన్ని మతాల వాళ్ళైనా సరే వాళ్ళ మతం ద్వారా వాళ్ళ పండుగ చేసుకునేది ఈ ఒక్క సూర్యుని చూసే పండుగ చేసుకుంటారు. కాబట్టి అన్ని మతాలకి అధినాథుడు సూర్యుడు. అటువంటి సూర్యుడిని రోజు 3 వేళ నమస్కారం చేస్తే సమస్త పాపాలు సమస్త దోషాలు పోతాయి. మరి ఈ పంచాంగంలో ఉన్నది ఏమిటంటే, ముందు పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. అందువల్ల చెడు ఎక్కువగా పెరుగుతుంది, మంచి అనేది చాలా తక్కువ. రాజ్య పరిపాలనకు వచ్చేప్పటికల్లా రాజుల బలం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి. తర్వాత 2024, 2025, 2026
ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తిగా అంటే ఈ నవగ్రహాలు పాపగ్రహాలు శుభగ్రహాలు 2 ఉంటాయి. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంటేనేమో ఎక్కువ చెడు జరుగుతుంది. శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటే ఎక్కువ మంచి జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితుల్లో మనకేం కనబడుతుంది అంటే చెడు బాగా ఎక్కువగా కనపడుతుంది. చెడు వల్లే మనం ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి 2024 మనం చూసాం. చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు తర్వాత రకరకాలైన ఉపద్రవాలు వచ్చినాయి. 25 కూడా అట్లాగే ఉపద్రవాలు, కష్టాలు, రాజుల వల్ల ఇబ్బందులు, పరిపాలకుల వల్ల బాధలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. 25 కాదు 2026 కూడా అట్లాగే కనబడుతుంది. ఈ 3 సంవత్సరాలు 24, 25, 26 ఈ 3 సంవత్సరాలు కూడా చాలా కష్టదాయకంగా, చాలా సమస్యలు ఎక్కువగా, చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉండటం చేత ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే దానికి అర్థం ఏమిటంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం. సంపాదించే దాంట్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇప్పుడు 3 రకాల దుస్తులతో జీవితం గడపచ్చు. మరి 30 రకాల దుస్తులు కట్టుకొని రోజుకు ఒకటి చొప్పున మార్చి కట్టుకునేవాళ్ళు కూడా ఉన్నారు. మరి 7 రకాల దుస్తులు కట్టుకొని ఒక రోజు కట్టకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే సూర్యుడికి సంబంధించినవి, చంద్రుడు అంతా ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన గుడ్డలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకున్నటువంటి బలం, ధనం వల్ల మనం కట్టగలుగుతాం. ఎవరు ఏదైనా ఇప్పుడున్న సంవత్సరాల్లో ఎట్లా ఉండాలి అంటే జాగ్రత్త చాలా అవసరం. జాగ్రత్త ఎట్లా ఉండాలి? ఏదో కట్టుకుంటానికి వస్త్రం, దానికి ఎంత విలువైనా పెట్టచ్చు. ఎంత విలువైన వస్త్రం ఏమవుతుంది? ఎంత విలువైన వస్త్రమైనా కూడా ఒంటికి బాగానే ఉపయోగంగానే ఉంటుంది. అదే నూలు వస్త్రం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అదే పట్టు కట్టుకోవాలనుకుంటారు, పట్టు వస్త్రం ఒంటి నుంచి జారిపోతూ ఉంటుంది. అది గొప్పగా అనుకుంటాం. అట్లాంటి భేషజాలకు పోకుండా సామాన్యమైన వస్త్రం కట్టుకోవటం, సామాన్యమైన తిండి, రాజభోగాలు చేయాలనుకోకుండా ఈ సంవత్సరం అంతా ఎంత జాగ్రత్త పడితే అంత ఇబ్బంది లేకుండా అందరం బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం ఎంతో జాగ్రత్తగా, ఎవరితో శత్రుత్వం లేకుండా, ఎవరిని మంచివాడిని విమర్శిస్తే తలకాయ ఎంచుకొని వెళ్తారు. ఒక ఆడమనుషులు ఉన్నారండి. ఆడవాళ్ళల్లో 4 రకాల స్త్రీలు ఉన్నారు. ఈ 4 రకాల స్త్రీలో పద్మిని జాతి స్త్రీ ఉందండి. ఆమెను ఏమన్నా ఏం మాట్లాడదు. చేయబట్టుకొని లాగినా కూడా మెదలకుండా వెళ్ళిపోతుంది. ఇట్లా జరిగిందని కూడా ఎవరికి చెప్పదు. శంకిని జాతి స్త్రీ ఉంది. అది తిరగబడి కొడుతుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా రకాల మనుషులు ఉంటారు, రకాల స్వభావాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రకం స్వభావాలు ఉంటాయి. కాబట్టి చెడుకు దూరంగా ఉంటాం, మంచికి దగ్గరగా ఉండటం. ఇది కాకుండా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పోయినసారి కూడా అట్లాగే చెప్పాను. అదే కాదు, అన్నిటినీ మంచి ఏమిటాయా అంటే మనం ఆహారం తింటే శరీరానికి శక్తి వస్తుంది. ఆహారం తినకపోతే శక్తి క్షీణించి నీరసం వస్తుంది. అట్లాగే భక్తి కలిగి ఉంటే పాపం నశించిపోతుంది. భక్తి కలిగి ఉంటే పుణ్యం పెరుగుతుంది. అందువల్ల శక్తి పెరుగుతుంది, శరీరంలో దృఢత్వం వస్తుంది, దైవ బలం వస్తుంది, పాపం నశించిపోతుంది. అయితే ఈ పాప పుణ్యాలు ఎట్లా ఉన్నాయంటే మనం చేసుకున్నటువంటి పాపం వల్ల, పాపగ్రహాల వల్ల ఇబ్బంది, శుభగ్రహాల వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ప్రతి నెల కూడా మీ జాతకం చెప్పగలిగిన వాళ్ళ దగ్గర మీ జాతకం చూపించుకుంటూ, మనకు నిత్యావసర వస్తువుల్లో బియ్యం లేకపోతే తిండి తినలేం. ముందు ప్రథమమైన ఆహారం బియ్యం. బియ్యం ఉంటే అన్నం వండుకుంటాం. అన్నంలోకి పచ్చడి వేసుకుని తినచ్చు, కూర వేసుకుని తినచ్చు, రకరకాలు వేసుకుని తినచ్చు.
దేంతోనైనా కడుపు నింపుకుంటాం, అచ్చగా పచ్చడితోనైనా కడుపు నింపుకుంటాం. మరి ఆహారంలో, తినే ఆహారంలో బియ్యం ఎట్లాగో మన జీవితంలో మంచి జరగటానికి ఎప్పుడు కూడా దైవబలం కావాలి. జాతకంలో చెడు ఏమన్నా ఉంటే అది పోగొట్టుకోవాలి. ఇటువంటి లక్షణాలు ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా కావాలి. ఇది ఎంతైనా మంచిది. తర్వాత మన హిందూ మతంలో ఉండేటువంటి లక్షణం ఒక్కటే, ప్రతి వ్యక్తికి కూడా స్త్రీ పురుషులు ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక వ్యక్తికి ఒకటే భర్త. అది తప్పితే ఇంకో మాట చెప్పలేరు. భరించేవాడు భర్త, భాగం పంచుకునేది భార్య. ధర్మాన్ని కాపాడటానికి ఉపయోగపడేది ధర్మపత్ని భార్య. ఇది మన హిందూ ధర్మంలో ఉంది. ధర్మపత్ని ఉంటే వీడు ఎంతైనా ధర్మం చేయగలుగుతాడు. ఆ ధర్మపత్ని అయితే వీడు ఎందుకు పనికిరాడు. అందువల్ల స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు. కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా ధర్మ పద్ధతి కలిగి ఉండాలి. భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.